మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీలో రాజీనామాలు పెరిగాయి. తాజాగా మరో కీలక నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ నేత తాటికొండ రాజయ్య బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. ఇవాళ రేపు కేసీఆర్కు రాజీనామా లేఖ పంపిస్తానని వెల్లడించారు. అయితే లోక్సభ ఎన్నికల్లో వరంగల్లో ఎంపీ సీటు ఆయన ఆశించారు. కానీ ఆయన బీఆర్ఎస్కు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు తాజాగా పార్టీ వీర విధేయుడిగా ఉన్నా కానీ పార్టీలో తగిన గౌరవం లభించలేదు. 6 నెలలు మానసిక శోభ అనుభవిస్తున్నా, లోక్సభ ఎన్నికలు వస్తున్నా హైకమాండ్ ఎలాంటి స్పందన లేదు. కేసీఆర్కు రాజీనామా లేఖ పంపుతున్నా, త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా, ఏ పార్టీలో చేరేది కార్యకర్తలు చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రాజయ్య పేర్కొన్నారు. రాజయ్య 1997లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1999 స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో ఓటమి పాలయ్యారు. 2004లో టికెట్ దక్కలేదు. 2008లో ఉప ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. మరోసారి 2009 కడియం శ్రీహరి చేతుల్లో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2012లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. 2022 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కడియం శ్రీహరి మీద విజయం సాధించారు.